వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వాతి జైన్ హెల్త్ టిప్స్ అండి. మనం నిన్న టీబీ గురించి మాట్లాడుకున్నాం కదండి. ముందు పాటలు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు నేను వచ్చి మలేరియా జ్వరం గురించి మాట్లాడుతున్నాండి. మలేరియా ఫీవర్ గురించి. ఓకేనా, ఇది చిన్న పిల్లలకి రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు, ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. మనకండి మలేరియా అనేది ఏజ్తో సంబంధం లేదండి. నో ఏజ్ లిమిటెడ్ అలండి, ఎవరికైనా కూడా రావచ్చు. ఓకేనా, మలేరియా అనేది దేనివల్ల వస్తుందంటే దోమల వల్ల వస్తుందండి. దోమ కాటు వల్ల వస్తుంది. ఇది మాకు తెలీదా, ఇది కూడా మీరు చెప్పాలా అంటే నేను చెప్పాలి. ఇది దేనివల్ల వస్తుందని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మలేరియాని దోమ కాటు వల్ల వస్తుంది. దోమలు ఎక్కువగా ఉండడం వల్ల దోమల్లో పలు రకములైన దోమలు ఉంటాయండి. మామూలుగా మనం దోమని 4 పేర్లతో పిలుస్తామండి. అది ఫస్ట్ వన్ ప్లాస్మోడియా వైవాక్స్, నెక్స్ట్ వన్ ప్లాస్మోడియా వైవా, నెక్స్ట్ వన్ ప్లాస్మోడియా ఫలిఫర్, నెక్స్ట్ వన్ ప్లాస్మోడియా మలేరియా. ఈ 4 ఉంటాయండి. ఈ 4లో ఏ జ్వరం వచ్చింది అనేది, ఏ దోమ కాటు వల్ల ఏ జ్వరం వచ్చింది అనేది డిసైడ్ అవుతుంది. మలేరియా జ్వరం వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అది అనేది మీరు సింపుల్గా తీసుకోవడానికి ఏం లేదండి. ఎందుకంటే మలేరియా కూడా కొంచెం డేంజరస్ ఫీవరేనండి. మలేరియా వచ్చినప్పుడు మామూలుగా మలేరియా కొంచెం డేంజరస్ ఫీవరు, జాగ్రత్తగా ఉండాలి మీరు. ఫస్ట్ మలేరియా ఫీవర్ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే దోమలు ఎక్కువగా రాకుండా చూసుకోవాలండి. అవి ఎలాంటి, ఇప్పుడు మామూలుగా స్లమ్ ఏరియాలలో అంటే పల్లెటూర్లలో, అంటే పల్లెటూరుని ఉద్దేశించి మాట్లాడతలేదు, నార్మల్గా ఎక్కువ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయని నేను చెప్తాను. ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పల్లెటూరులో, ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎవరు తప్పుగా అనుకోద్దండి. పల్లెటూరులో స్లమ్ ఏరియాస్లలో ఎక్కువగా ఉంటాయి. సిటీలో కూడా డస్ట్ ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల కానీ, లేదంటే మన స్ట్రీట్స్ అంటే మనం ఉన్న కాలనీలు నీట్గా ఉంచుకోవడం వల్ల కానీ, అలాంటి వాటి వల్ల కూడా ఎక్కువగా మలేరియా రావడానికి అవకాశం ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే మలేరియా మనం మలేరియానే కాదు, డెంగ్యూ అయినా, ఏ దోమ కాటు వల్ల వచ్చే ఏ ఫీవర్ అయినా, ఏదైనా సరే ఎక్కువ వాటర్ నిల్వ ఉంటాయండి. విలేజెస్లలో ఎక్కువగా తొట్లు అంటాం కదా, తొట్లలో కానీ పెద్ద పెద్ద డ్రమ్ములలో కానీ నీళ్ళు రావండి. అక్కడ 2 డేస్కి 1 టైము, 3 డేస్కి 1 టైము, ఒక్కొక్క ఊర్లో అయితే 5 డేస్కి 1 టైం కూడా వాటర్ వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ వచ్చినప్పుడు వాటిని పట్టుకొని పెట్టుకుంటారు కదా, అలా పట్టుకొని పెట్టుకోవడం వల్ల అలా దాన్ని ఏమంటారంటే వాటర్ నిల్వ ఉంచడం అంటారు. అలా వాటర్ నిల్వ ఉంచుకోవడం వల్ల దోమలు ఎక్కువగా ఫామ్ అయిపోతాయి. అంటే దోమలు ఎక్కువగా అభివృద్ధి చెందడానికి వాటి కరెక్ట్ అయిన ప్లేస్ ఏంటంటే వాటర్ అన్ని మెయిన్. వాటర్లో దోమలు ఎగ్స్ పెట్టేసి, ఆ ఎగ్స్ ద్వారా దోమలు విపరీతంగా మస్కిటోస్ విపరీతంగా అయిపోతాయండి. దానివల్ల హెవీగా మలేరియా, డెంగ్యూస్, స్వైన్ ఫ్లూ ఇవన్నీ రావడానికి కూడా చాలా ఎక్కువగా అవకాశం ఉందని మీరు జాగ్రత్త చూసుకోండి.